శుక్రవారం రోజున దేవుడు సిలువలో పలికినటువంటి మాటలను ఈ యొక్క ప్రపంచం అంతా జ్ఞాపకం చేసుకుంటుంది. మరి దేవుడు సిలువలో పలికిన ఒక 7 మాటలు ఎంతో అర్థములు ఉన్నాయి. ప్రతి మాటకి ఒక పరమార్థం అనేది ఉంది. మరి గొల్గొతా అనే ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళి అక్కడ సిలువ వేసినప్పుడు దేవునికి ఓపిక లేనటువంటి స్థితిలో ఆ సమయంలో కూడా ఆయన ఒక సిలువలో వేలాడుతూ 7 మాటలని మాట్లాడాడు. మరి ఆ యొక్క సిలువలో ఆయనకి ఇంకా ఓపిక అనేది అసలు లేదనమాట. ఆయనను ఆ సమయంలో కూడా ఆయన ఈ ప్రపంచానికి అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి అర్థం చేసుకొని దీవించబడగలిగినటువంటి 7 మాటలను ఆయన మాట్లాడారు. మరి ఈ సమయంలో మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఆ యొక్క 7 మాటల గురించి మనకు వివరిస్తారు. అయితే ఒక్కొక్కరు మరి వారికి ఇచ్చిన మాటల గురించి 15 నిమిషాల్లోనే వివరించాల్సి ఉంటుంది. మరి ఈ సమయాన్ని దృష్టించుకొని మరి మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా దేవుని పేరిట మనం చేస్తున్నాం. ఈ సమయంలో ఆహా మహాత్మ పాట పాడుతుండగా మొదటి మాట గురించి మాట్లాడడానికి రజనీ ఆంటీ గారు వస్తారు. ఆ మాట కొరకు ప్రార్థన చేయడానికి మన మధ్యలో ఉన్నటువంటి విక్టోరియా ఆంటీ వస్తారు. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ అధ్యాయం. యేసు, తండ్రి మీరేం చేస్తున్నారు మీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. ఆ మాట కొరకు ప్రార్థన చేయడానికి విక్టోరియా ఆంటీ. స్తోత్రములు 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 సృష్టికర్త సర్వశక్తికర దేవా ఘనదేవా ఘనములు నాయన, పునరుద్ధానం నుండి ఇద్దరు వరకు ప్రభావ మీ దాసుని కుటుంబాన్ని సంఘంలోని ప్రతి ఒక్కడును కూడా ప్రభా క్షేమకరమైన స్థితిలో వచ్చిన విధానం నుండి మీకు స్తోత్రములయ్యా. మండల కాల ధ్యానాలను బట్టి ప్రభా అనుదినము ప్రభా మిగిలిన వారి దగ్గరకు వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించిన వారిగా మీ వాక్యం వినేవారుగా ఉన్నట్లు మీరు చేసినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ప్రభు 7 మాటలు మీ దాసుల ద్వారా ప్రభు మీరు తండ్రి 7గురికి అప్పగించిన వారు దేవా, వారందరినీ మీరు స్థితిలో వచ్చిన దాని నుండి మీకు స్తోత్రములు. మొదటి మాటగా ప్రభా తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు క్షమించమని ప్రభా రజనీ గారికి ప్రభా ఆ మాట ఇచ్చుంటుండగా మీరు ఆ బిడ్డ మీరు సిద్ధపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రములు వందనములు ప్రభా. ఆ బిడ్డ సిద్ధపడిన విధానం కంటే ఇంకా మరి ఎక్కువగా వివరించే దానిగా ఉండడానికి ఆ బిడ్డ జ్ఞానాన్ని మీ జ్ఞానంతో విరిగించండి. ఆ బిడ్డను మీ సిలువ చాటును మరుగుపరచని అడుగుతున్నాను తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి. ఘనదేవా మీకు ఘనవందనములు ప్రభా. చక్కగా మీతో వివరిస్తుండగా మేము కూడా ప్రభా కుదరలేని వారుగా కాకుండా మనసు పెట్టి ప్రభా వినేవారుగా ఉండడానికి సహాయం దయచేది దేవా. స్తోత్రం తండ్రి. మీకు వందనాలు ఆయన. ఆ మాటలన్నింటినీ మేము మనసులో భద్రపరుచుకునే వారుగా ఉండడానికి సహాయం దయచేయండి. మీ బిడ్డను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డతో మీరుండండి ప్రభా. మీకు వందనాలయ్యా. ఆయన చక్కని మీతో వివరించే బిడ్డగా ప్రభా జ్ఞానాన్ని దయచేయమని కలవరునాథుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వినయముగా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. గడిచిన సంవత్సరం గుడ్ ఫ్రైడే దినం నుంచి మరి 2024వ సంవత్సరం గుడ్ ఫ్రైడే దినం వరకు మనందరినీ ఆయన సజీవమైన రెక్కల కింద భద్రపరిచి 2024 ఈ గుడ్ ఫ్రైడే దినాన ఈ రీతిగా సమకూర్చి దేవుని సన్నిధిలో వాడుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెప్పుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన 7 మాటలు ఎంతో శ్రేష్టమైనవి. అయితే ఈ సంవత్సరం మరి కొంతమంది బిడ్డలకు ఇవ్వబడి ఉన్నది. నాకు ఇవ్వబడిన మాట మొట్టమొదటి మాట అన్నమాట. మొట్టమొదటి మాట ఇప్పుడు మరి సౌజన్య చదివింది. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు కనుక వీరు క్షమించమని చెప్పారు. మరి యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా మాట్లాడుతున్న మాట అన్నమాట ఇది. సిలువలో 7 మాటలు యేసుక్రీస్తు వారు మాట్లాడారు. ఈ మాట దేనికి అర్థంగా ఉందంటే యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేసేదిగా ఉన్నదన్నమాట. 7 మాటల్లో మొదటి మాట, 4వ మాట, 7వ మాట చూస్తే కనుక మరి కుమారుడైన యేసుక్రీస్తు వారు తండ్రికి మొరపెడుతున్నట్లుగా, తండ్రికి ప్రార్థన చేస్తున్నట్లుగా మరి భావం ఆ మూడింట్లో మనకి కనబడుతున్నది. యేసుక్రీస్తు వారు మరి తండ్రి అని ఎందుకు పిలుస్తున్నాడు అంటే వీరేమి చేస్తున్నారు వీరెవరు కనుక వీరు క్షమించమని తండ్రి అని వేడుకుంటూ ఉన్నారన్నమాట. అయితే మరి 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు మరి భూలోకం అంతా చెడిపోయి పాపంతో నిండి ఉన్నప్పుడు మరి ఏటి ద్వారా క్షమాపణ లేదు కానీ మనుషుల
మరి ప్రార్థన చేసితే మరి ఎన్ని ఆశ్చర్యకార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు మరి యేసుక్రీస్తు వారిని నిలబెట్టుకుని మరి జరిగించాడు. గుడ్డివారిని మరి స్వస్థపరిచాడు, మగవారికి మరి వినికిడి దయచేశాడు. తండ్రి ఏ పని భూలోకంలో చేయమని పంపించాడో ఆ పని చేయడానికి ముందుగా ప్రార్థన చేశాడు. ప్రతిదానికి ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆయన బాప్తిసం పొందిన తర్వాత కూడా మరి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది అన్నమాట. మత్తయి లోక సువార్త 3:21 చూడండి. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడింది. ప్రజలందరూ బాప్తిసం పొందుతున్నారు. యేసుక్రీస్తు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ పౌరుడు ఆయన మీదకి దిగి వచ్చిందంట. ప్రతి విషయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఈ శిలువ పైన మొట్టమొదటి మాటగా ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే మరి పాప క్షమాపణ కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు. ఈ భూలోకం చెడుతో నిండి ఉన్నది, పాపంతో నిండి ఉన్నది కనుక కుమారుడైన యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడు ఈ లోకానికి పంపించి మరి ఆ పాప విముక్తిగా కలగడానికి మరి ఈ లోకంలో పరిచయం చేశాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. చేసేదానికి ముందు ప్రార్థన చేశాడు. అయితే చివరి సమయంలో ఇంకా కొద్ది గంటల్లో ఆయన చనిపోతాడు అని తెలిసినా కూడా ఆయన కూడా మరి ఆ శిలువ మీద వేలాడుతూ గొల్గొత కొండపైన మరి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు ఎరుగరు కనుక మీరు క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో మనమైతే మరి చనిపోతాము అని మనకు తెలిసినప్పుడు, లేదా ఏదైనా బాధ మనకు కలిగినప్పుడు మనం ఏమంటాము? సర్దుబాట్లు చెప్తాం. ఈ గృహంలో ఇలా ఉండండి, మీరు ఇలా ఉండండి, మీరు ఇలా ఉండండి అని మనం చెబుతాం. కానీ యేసుక్రీస్తు వారు తండ్రి అప్ప చెప్పిన పని నిమిత్తమే బాధ్యత కలిగి ఆ ప్రాణం కొద్ది నిమిషంలో, కొద్ది గంటల్లో ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆ భారము తండ్రి ఏ భారం అప్పు చెప్పాడో ఆ భారము పట్ల బాధ్యత కలిగి చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ శిలువ పైన మాట్లాడుతూ ఉన్నాడు. మరి గెత్సెమనే తోట కూడా ఆయన మరి రాత్రికాల సమయంలో విక్టోరియా గారు చెప్పింది ఎన్నోసార్లు వాక్యం మనం విన్నాము. మత్తయి సువార్త 26:19 ఉన్నది. ఆయన చిత్తానికి అప్పచెబుతున్నాడు. ఏమని అప్పచెబుతున్నాడు? యేసుక్రీస్తు వారు ఈ గిన్నె సాధ్యమైతే నీ చిత్తమైతే తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరిగించు అంటున్నాడు. మరి తండ్రి ఏ పని మీద పంపించాడో ఆ పని నెరవేర్చడానికి శ్రమైన, ఓర్పైన సహించుకుంటూ లాస్ట్ సమయంలో కూడా నీ చిత్తమే నా పట్ల చేయి ప్రభా, కానీ నా ఇష్టం మాత్రం వద్దు. ఆ శ్రమను తాగడానికి, ఆ యొక్క పాత్రని ఆయన అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు కూడా మరి ఎంత ఓర్పు కలిగి ఉన్నాడంటే యేసుక్రీస్తు వారు తండ్రికి విధేయత చూపిస్తున్నాడు. అలాగే చాలా ప్రాంతాల్లో యేసుక్రీస్తు వారు చేసింది. మరి 4వ మాటలో కూడా యేసుక్రీస్తు వారు మరి ఎక్కడి ఈ విధంగా ప్రార్థన చేశాడుగా. 4వ మాటలు ఏమంటున్నాడు? నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? శరీర రూపంగా మరి ఆయన నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు, నన్ను చేయి విడవకుండా పట్టుకోవాల్సి ఉన్నది అన్నట్లుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇలా అనేకమైన ప్రార్థనలు యేసుక్రీస్తు వారు చేశాడు. చేసి చివరగా అంటున్నాడు, మీరేమి చేస్తున్నారు, మీరు ఎరుగరు కనుక మీరు క్షమించయ్యా అంటున్నారు. మరి వారి వరకు మీరు తెలియదు అంటున్నాడు. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 15వ వచనంలో చూడండి. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 17వ వచనం. మీరు తెలియకనే సహోదరులారా వారు తెలియకనే ఈయన పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు మరి పరలోక రాజ్యానికి వారసుడు, తండ్రికి మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు అని అధికారులు కానీ వీరు కానీ తెలియకే ఆయన నిందిస్తున్నారు. మరి 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పంచి పెట్టిన మరి యేసుక్రీస్తు వారు ఆ చేతులతో రొట్టెలు తిని, ఆ చేతులతో చేపలు తిని ఆ అద్భుతాలు చూసిన వారందరూ శిలువపై వేలాడుతున్న యేసును చూసి రాళ్ళు వేయటము, నిందించడము, అవమానించడము, మరి దూషించడము చేస్తున్నప్పటికీ
తండ్రికి ఆయన మొరపెట్టించు ఉన్నాడు అనమాట. మరి యేసుక్రీస్తు వారి సిలువలో వీరేం చేస్తున్నారు, వీరు క్షమించు అని తండ్రి చెప్తున్నాడు కదా. మరి యేసుక్రీస్తు వారు క్షమించవచ్చుగా? లేఖన భాగంలో యేసుక్రీస్తు వారు మరి క్షమించలేదా? పక్షవాయు కలిగిన రోగిని తీసుకుని మరి యేసుక్రీస్తు వారు తీసుకొచ్చినప్పుడు మరి ఆ చుట్టూ అంతా జనంతో నిండి ఉన్నప్పుడు పైన పెంకులు ఓడదీసి ఆ మధ్యలో నుంచి యేసుక్రీస్తు వారు ముందుకు దింపితే యేసుక్రీస్తు వారు ఏమన్నారు, కుమారుడా నిన్ను క్షమించుతున్నాడు, నీ పాపంలో క్షమించబడి ఉన్నామని మరి అక్కడ క్షమించాడు. మరి అట్లాగే మరి లోకాసువార్త 7:44 కూడా ఏమని రాయబడిందంటే, పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తుని మరి అత్తలతో పాదాలు తడిపి మరి తన తల వెంట్రుకతో తుడుస్తున్నప్పుడు నీ విస్తార పాపంలో క్షమింపబడి ఉన్నవని మరి అక్కడ క్షమించాడు కదా. మరి సిలువ మీద వేలాడుతూ మరి తండ్రికి వీరేమి చేస్తున్నారు, వీరెవరు కనుక వీరు క్షమించని మరి ఎందుకు మాట్లాడుతున్నాడు? దీంట్లో పరమాత్మ ఉందన్నమాట. యేసుక్రీస్తు వారికి తండ్రి అప్పచెప్పిన పని చేస్తూ మరి కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. శరీరానుసారంగా ఆయనతో మాట్లాడుతున్నాడు, వీరిని క్షమించయ్యా. ఆయన ఇచ్చిన అధికారం కలిగి మరి ఈ పని చేస్తున్నాడు, ఆ పని 2 పనులు చేస్తున్నాడు. మరి ఆయన ఇచ్చిన అధికారంతో నాకు క్షమించాడు. మరి దీనుడే తగ్గింపుడే శరీరానుసారంగా ఉన్న యేసుక్రీస్తు వారు మాత్రం పరలోకంలో ఉన్న తండ్రికి మాత్రం వీరిని క్షమించయ్యా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఆయన అప్పచెప్పిన పని కోసం ఈ భూలోకంలోకి వచ్చాడు. మరి వీరిని క్షమించమని అడిగి మన తండ్రి కుడిపార్శ్వ వైపు ఆయన కూర్చోబోతున్నాడు కనుక ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. ప్రతి మరి గుడ్ ఫ్రైడే దిన మనం ఈ 7 మాత్రం మనం వింటూనే ఉంటాము. ఎన్నోసార్లు విన్నా కానీ ప్రతిదీ కొత్తగానే మనకు ఉంటుంది. అయితే ఈ గుడ్ ఫ్రైడే దినాన నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు ఎలా క్షమించాడో. నిందిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు తను తగ్గించుకుని తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక, వీరు చేస్తున్నారు వీరికి ఎరుగురు కనుక వీరు క్షమించమని ఎలా చెప్పాడో నీవు నేను ఈ గుడ్ ఫ్రైడే దినాన అలాగే మనం ఉండాలని ఈ లేఖన భాగం తెలియజేస్తూ ఉన్నారనమాట. ఎన్నో గుడ్ ఫ్రైడే దినాలు మనం చూసాము, ఇంకా ఎన్నో గుడ్ ఫ్రైడే దినాలు మనం చూస్తాము. కానీ అయితే వాటిని మనం నెరవేర్చుకున్నామా మరి లేదా అనేది మనం గ్రహించుకున్నాము. యేసుక్రీస్తు వారు మరి పరలోక ప్రార్థనలో కూడా పరలోకమందున మా తండ్రి అని మాట్లాడుతున్నాడు. పరలోకంలో తండ్రి ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తుని భూలోకంలో పంపించాడు కనుక కుమారుడు చేయవలసిన పని చేస్తూ శరీరానుసారంగా ఉన్నప్పుడు మాట్లాడే మాట మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారంగా పంపించి చేస్తున్న పనిని కూడా ఆయన చూపిస్తూ ఉన్నాడు అనమాట. అయితే అక్కడ ఉన్న ప్రజలందరూ అన్యాయమైన తీర్పు యేసుక్రీస్తు వారిని తీస్తున్నప్పటికీ ఆయన మౌని అయి నోరు తెరవలేదు. ఎందుకంటే లేఖనంలో రాయబడిన ప్రకారం ఈ ప్రవచనాలు నెరవేరాలి కనుక, అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడు అయ్యాడు కనుక తిరుగుబాటు చేసిన వారి గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నారు అనమాట. నీ మీద నా మీద తిరుగుబాటు చేసే వారి వరకు మనం విజ్ఞాపన చేయాలి. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరు క్షమించయ్యా అని మనం అనాలి. యేసయ్య మన పాపాలను క్షమిస్తున్నాడుగా. పరలోక ప్రాంతంలో ఉందిగా. పరలోక ప్రాంతంలో ఏమనుంది, మీరున్నస్తులు మీరు క్షమించిన ప్రకారంలో నేను మీ రుణాలను క్షమిస్తానంటాడు. యేసయ్య మన పాపాలను క్షమిస్తున్నప్పుడు మరి అది క్రాసు మన సిలువ మనకు ఉంది కదా. మరి మొదట నిలువు కలగా మరి మన పాపాలను క్షమించినప్పుడు ఆ నిలువు కలగా సూచిస్తున్నది. మరి మనం దూషిస్తున్నప్పుడు మనం ఆమెను క్షమిస్తే అది అడ్డకలగా ఉంది, అది క్రాస్ అయిందనమాట. అప్పుడు ఆ సిలువ మీద మన పాపాలు మన శాపాలు అన్ని కూడా ఆయన మరి మోసాడు అనమాట. మనకు బదులుగా ఆయన ప్రాణాలు మనకి అక్కడ అప్పగించాడు. 7వ మాటలో కూడా ఏమనుంది, ఆత్మరూపంగా ఇక్కడికి వచ్చాడు కాబట్టి తండ్రి నా ఆత్మ నీకు అప్పచెప్పుతున్నానని మాట్లాడుతున్నాడు. తనకు అప్పచెప్పి
మరణంతో కూడిన మాట ఇంకా మనం తెలుసుకోవాలి. మన దాసుడు లోతైన మర్మాలతో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆ మర్మాలతో మనము చక్కగా ముందుకు ఎదిగేవారుగా, తన రాజ్యాన్ని కట్టడాలను మనం కట్టేవారు అనడానికి దేవుడు మనకి అతను ఎన్నుకున్నాడు కనుక ఆయన బోధిస్తున్న బోధనలో ఇంకా ముందుకు వెళ్ళేవారుగా మనము ఉండాలన్నమాట. నిజంగా చివరి సమయంలో యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాటలు ఎంతో శ్రేష్టమైనవి. ఆ శ్రేష్టమైన మాటలు మన హృదయంలో తలపోసుకుంటూ మనం బ్రతుకుదినాలు జీవించాలి. మొట్టమొదటి మాటగా, తండ్రి మీరేమి చేస్తున్నారు, మీరు ఎరుగునయ్యా, మీరు క్షమించు. సంతోషంలో ఉన్నారా? సంతోషంలో లేడు. ఎంతో హింసించబడుతున్నాడు, ఎంతో శోధించబడుతున్నాడు, ఎంతో నిందించబడుతున్నాడు, హేళన చేయబడుతున్నాడు. సొగసైన స్వరూపమైన ఆయన దగ్గర లేదు. కాకపోతే లేఖనాల ప్రకారంగా ఆయన ఈ లోకానికి వచ్చి అది నెరవేర్చాలి కనుక అది నెరవేర్చబడుతూ ఉన్నది కనుక దాన్ని ఎవరు తప్పించడానికి లేదు. యేసుక్రీస్తు వారు మన సిలువలో చక్కగా మరి మొదటి ద్వారా మనతో మాట్లాడారు. అందుని బట్టి దేవుని నామానికి స్తోత్రాలు. ఇంకా మాట్లాడిన బిడ్డలందరినీ మరి దేవుడు చక్కగా మాట్లాడించినట్టుగా మరి దేవుడు కృప చూపారు. మనం అందరూ ప్రార్థన చేస్తాం. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన కాక. మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని. అయితే ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు అంటున్నారు? ఆయన్ని శిక్షిస్తున్నారని ఆ మాట అంటున్నాడా? లేకపోతే ఆయన్ని కొరడాలతో కొడుతున్నారని తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని అంటున్నాడా? లేకపోతే ఆయన్ని సిలువ వేస్తున్నారని ఈ మాట అంటున్నాడా? ఎంత మాత్రమే కాదు, కానీ మన పాపములను బట్టి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన అంటున్నాడు, తన తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించును. ఇది ఒక గొప్ప క్షమాపణ. మరి ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తెలియక చేసిన వారికి క్షమాపణ అనేది ఉంటుందా? తెలిసి చేసిన వారికి క్షమాపణ అనేది ఉంటుందా? అయితే దేవుడు ఏమంటున్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీయులకు 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ మనము తెలియక చేస్తే మన యొక్క పాపమును బట్టి ఎప్పుడైతే సిలువ దగ్గరకు వస్తామో అప్పుడు దేవుని యొక్క రక్తం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది మన యొక్క పాపమును క్షమించడానికి, మన యొక్క తప్పిదములను ఆయన తుడిచివేయడానికి. కానీ ఎప్పుడైతే తెలిసి చేస్తామో, సిలువ దగ్గరే ఉంటూ ఆయన రక్తంలో కడగబడి ఆయనతోనే జీవిస్తూ క్రీస్తుని ఎరిగి కూడా మనం కనుక తప్పు చేస్తే దానికి ఎటువంటి బలి అనేది ఉండదు, ఎటువంటి క్షమాపణ అనేది ఉండదని దేవుడు ఈ యొక్క మొదటి మాటగా చెప్తున్నాడు. అయితే మరి మనం ఏ విధంగా చేస్తున్నాం? మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నాం, బాప్తిజం పొంది ఉన్నాం, రక్షణ పొంది ఉన్నాం, అయినను తప్పిదములు చేస్తున్నామా? బుద్ధిహీనంగా మనం ప్రవర్తిస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ దేవుడైతే తన తండ్రికి మన యొక్క పాపములను బట్టి చెప్తున్నాడు. ఏమని? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అలానే మనము కూడా ఎటువంటి పాపములు చేయకుండా ఎటువంటి తప్పిదములు చేయొచ్చు, కానీ వాటిని వెంటనే దేవుని ఒప్పుకొని దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేవారుగా మనం ఉండాలి. అయితే ఈ సమయంలో మొదటి మాటగా తండ్రి వీరేమి చేయించినారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్న మాటల గురించి రజనీ ఆంటీగా చక్కగా మాట్లాడి